సో ఎవరైతే ఐటీ అడ్మిన్ కోర్స్ నేర్చుకుందామో ఆర్ ఐటీ అడ్మిన్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి చాలామంది ఈ ఫీర్ అయితే ఉంటుందండి. ఏ అనేది రీప్లేస్ చేస్తుంది. చాలామంది చెప్తున్నారు 70% ఆఫ్ ది వర్క్ ఏ చేస్తుంది, మరి జాబ్స్ లాస్ అవ్వడానికి ఆర్ ఏ రీప్లేస్ చేస్తుందేమో, జాబ్స్ లాస్ అవుతాయేమో ఇలాగా థింక్ చేసేవాళ్ళు ఉంటారు. మరి అది నిజంగా ఏమన్నా సోషల్ మీడియా హైపా, లేకపోతే దాంట్లో రియాలిటీ ఉందా లేదా అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఐటీ అడ్మిన్ జాబ్స్ అంటే లైక్ మీకు L1 సపోర్ట్ రిలేటెడ్ జాబ్స్ ఉండొచ్చు, ఆర్ నెట్వర్క్ అడ్మిన్ ఉండొచ్చు, ఆర్ SQL సర్వర్ అడ్మిన్స్ ఉండొచ్చు, MySQL అడ్మిన్ ఉండొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఐటీ రిలేటెడ్ అడ్మిన్ జాబ్స్ అన్నీ కూడా సేఫ్ జోనా కాదా? ఇన్ కేసు ఏఐతో ఏదన్నా వర్క్ చేయించుకుంటే ఎలాంటి టాస్క్ని ఏఐ చేయగలుగుతుంది, ప్రజెంట్ కూడా చేయగలుగుతుంది కొన్ని టాస్క్ని, మరి అవి ఎలాంటివి అండ్ ఎలాంటి టాస్క్ని ఏఐ అనేది రీప్లేస్ చేయలేదు, ఈ అడ్మిన్ జాబ్స్లోని ఎలాంటి టాస్క్ని రీప్లేస్ చేయలేదు అనేది మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో మీరు ఇలాంటి మోర్ లేటెస్ట్ టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి, లక్కీ టెక్నికల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా లైక్ చేసి మోర్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఎంకరేజ్ చేయండి. ఇంకా మనం మెయిన్ టాపిక్ డిస్కస్ చేస్తే ఎందుకు చాలామంది ఏఐ అనేది రీప్లేస్ చేస్తుంది ఐటీ అడ్మిన్ జాబ్స్ని, మోస్ట్లీ 70% 80% రీప్లేస్ చేస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ వాస్తవానికి కొన్ని టాస్క్లు ప్రజెంట్ కంపెనీస్లో చేయగలుగుతున్నారు ఏఐతో. మరి ఏంటివి అంటే మోర్ క్లియర్గా చెప్పాలంటే ఈ ఏఐ రాకముందు హ్యూమన్ మాన్యువల్గా అన్ని లాక్స్ని చెక్ చేసేవాళ్ళు, ఎన్ని ఉంటే అన్ని 100 ఉంటే 100, 1000 లాక్స్ని చెక్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఏఐ అనేది ఆ బేసిక్ మోనిటరింగ్ చేస్తుంది అండ్ అలర్ట్స్ని సెండ్ చేస్తుంది ఆటోమేటిక్గా ఏదన్నా ఇష్యూ ఉంటే. వెంటనే అడ్మిన్ ఈ అలర్ట్స్ వచ్చిన వాటిన్నింటినీ చాలా ఫాస్ట్గా ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ రీప్లేస్ చేయడం కాదు, ఆ వచ్చిన అలర్ట్స్ని త్వరగా ఫిక్స్ చేయొచ్చు. హానెస్ట్గా చెప్పాలంటే ప్రజెంట్ అడ్మిన్ జాబ్స్లో ఏఐ చేయగలుగుతుంది అంటే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవటం, బేసిక్ L1 సపోర్ట్, కొంత L1 సపోర్ట్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కొంత రిస్కే ఉంటుంది. సో బేసిక్ L1 సపోర్టు, టికెట్ సార్టింగ్ చేయటం, సిస్టమ్ మానిటరింగ్, అది కూడా బేసిక్ మానిటరింగ్ చేయటం, లాగ్ అనాలిసిస్ చేయటం, ఇవైతే ఈజీగా ఏఐతో చేయగలుగుతున్నారండి. ఏమన్నా చాట్ బాట్స్ యూజ్ చేసి కస్టమర్స్ క్వరీని ఈజీగా బేసిక్ ట్రబుల్ షూటింగ్ అయితే ఈజీగా చేయగలుగుతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే ప్రీవియస్ కంటే కూడా ప్రజెంట్ అడ్మిన్ జాబ్స్ అనేవి చాలా స్మార్ట్గా అండ్ ఫాస్ట్గా అవుతున్నాయి. నెక్స్ట్ డిస్కస్ చేస్తే ఏఐ కొన్ని చేయలేని కూడా ఉంటాయి, అడ్మిన్ కన్ఫామ్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఏంటి ఏ సిచ్యువేషన్స్ అంటే ఫస్ట్ ఏంటంటే సర్వర్ క్రాష్ అయింది అనుకోండి, డౌన్ అయిపోయింది అనుకోండి, కన్ఫామ్గా హ్యూమన్ ఉండాలి. ఎక్కడ ఏంటి ప్రొడక్షన్లో ఎక్కడ సర్వర్ డౌన్ అయింది, ఏం క్రాష్ అయింది అనేది అతను వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ హ్యూమన్ అడ్మిన్ కన్ఫామ్గా ఉండి ఎందుకు అలాగా క్రాష్ అయింది ఆర్ డౌన్ అయింది, ఓకే దాన్ని అనలైజ్ చేసి అండ్ ఫిక్స్ చేయాలి. ఇంకా అంత రెస్పాన్సిబిలిటీ ప్రజెంట్ ఉన్న ఏ టెక్నాలజీకి అంత రెస్పాన్సిబిలిటీ, అంత వర్క్ అయితే ఇంకా ఇంప్లిమెంట్ చేసే అవకాశం లేదు. నెక్స్ట్ ఏంటంటే సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయండి. ఏఐకి కంప్లీట్గా సెక్యూరిటీ రిలేటెడ్ థింగ్స్ని వాటికి అసైన్ చేయరు, లైక్ యూజర్ పర్మిషన్స్ కానీ, డేటా సెక్యూరిటీ కానీ అండ్ కంప్లైంట్స్ పాలసీస్ కానీ, ఇవన్నీ ఏఐకి డైరెక్ట్గా ఎవరు కూడా సబ్మిట్ చేయరు. ఓకే, సో అందువల్ల ఇక్కడ కూడా ఈ సెక్యూరిటీ అండ్ డేటా పాలసీస్లో, కంప్లైంట్ పాలసీస్లో కన్ఫామ్గా ఈ హ్యూమన్ అడ్మిన్ అనేది మస్ట్ అనమాట. ఏంటంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కిల్స్ కానీ, అది AWS ఆర్ ఏదైనా సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఆర్కిటెక్చర్ స్కిల్స్ కన్ఫామ్గా ఉండాలి. అది కూడా ఏఐ అనేది చేయలేదు. మీకు డిజైనింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్కిల్స్ కన్ఫామ్గా ఈ హ్యూమన్ అడ్మిన్సే చేస్తారు, అంతేగాని ఏఐ అనేది దీన్ని కూడా చేయలేదు. సో ఇలాగ చెప్పుకుంటూ పోతే కొన్ని మేజర్ 70% ఆఫ్ ది అడ్మిన్ వర్క్ అనేది హ్యూమన్స్ కంపల్సరీగా దగ్గరుండి చూసుకోవాల్సింది. మిగతా 30% ఏమైనా వర్క్ని ఏఐని చేయగలుగుతుందేమో కానీ 70% వర్క్ని స్టిల్ హ్యూమన్ అడ్మిన్స్ ఇంకా చేస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది MNC కంపెనీస్ స్టిల్ హైరింగ్ అండి, అంతేగాని ఎక్కడ స్టాప్ అయిపోయింది హైరింగ్ అని ఏం లేదు. కంప్లీట్గా ఎక్కడైనా స్టాప్ అయిందా? లేదు కదా. అడ్మిన్ జాబ్స్ అన్నీ కూడా హైరింగ్ అయితే జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ది MNC కంపెనీస్లో. ఓకే, సో బట్ ఏంటంటే బట్ ఎవరికి రిస్క్ అంటే చెప్పాను కదా, ఓన్లీ జస్ట్ బేసిక్ లెవెల్ అంటే L1 సపోర్ట్, ఏదో కామన్ ట్రబుల్ షూటింగ్, స్మాల్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ వచ్చి ఉంటే మాత్రం వాళ్ళకి రిస్కే. మీరు కొంత లైనక్స్ కమాండ్స్ కానీ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్ కానీ, అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ క్లౌడ్ బాగా డిమాండ్ ఉంది, క్లౌడ్ అడ్మిన్ అనేది, ఆ క్లౌడ్ సెక్యూరిటీ అనేది, ఇవి నేర్చుకొని ఉండాలి. అడ్మిన్ పార్ట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు క్లౌడ్ స్కిల్స్ కన్ఫామ్గా అజూర్ క్లౌడ్ కానీ, AWS క్లౌడ్ కానీ, GCP క్లౌడ్ కానీ నేర్చుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి.
ఓకే, సో అలాంటి ప్రొఫైల్స్కి ఇబ్బంది లేదు. ఓకే, ఇంకొన్ని ఇయర్స్, బట్ ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండండి అండ్ లేటెస్ట్ స్కిల్స్ ఏమున్నాయో చెక్ చేసుకుంటూ ఫాలోఅప్ చేసుకుంటూ అండ్ అప్డేటెడ్ స్కిల్స్ని అప్గ్రేడ్ అవ్వండి ఎప్పుడైతే అవసరం అవుతుందో. ఓకే, సో ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా అంత హై రిస్క్ అయితే ఏం లేదు, అది జస్ట్ హైప్ మాత్రమే ప్రజెంట్ ఉన్నది. ఓకే, అడ్మిన్ జాబ్స్ చేయొచ్చు, బట్ ఏంటంటే లేటెస్ట్వి క్లౌడ్వి, నెట్వర్కింగ్వి అండ్ లైనక్స్ ఆర్ పవర్ షెల్ ఇలాగా ఆటోమేషన్ స్క్రిప్టింగ్ కానీ అంత టెక్నికల్గా కూడా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఓన్లీ నేను బేసిక్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ చేస్తా అంటే అవన్నీ కూడా కస్టమర్ సపోర్ట్ టైప్వి చాట్ బాట్స్ అని డెవలప్ చేసుకొని కంపెనీస్ వాటిని ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్నాయి, స్మాల్ టికెట్ ఇష్యూస్ అన్నీ కూడా. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా కెరీర్ పరంగా డౌట్ ఉంటే మన luckyhiteup.com వెబ్సైట్లోకి వెళ్ళండి, కెరీర్ గైడెన్స్ ఆప్షన్ ఉంటుంది, స్లాట్ బుక్ చేసుకోండి. ఓకే, సో మీ డౌట్స్ని క్లియర్ చేస్తాం. సో ఇదేంటి ఇన్ఫర్మేషను. కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.